హలో 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 గైస్, ఆర్మ్స్ పెద్ద పెద్దవి కావాలంటే ఈ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయండి అని చెప్పి. బేసిక్ గా మనం హ్యాండ్స్ తర్వాత ఆర్మ్స్ బయటికి ఎవిడెంట్ గా కనబడే థింగ్స్. సో మన బాడీలో బయటికి కనబడేవే. సో ఆర్మ్స్ అందరు కొంచెం స్మాల్ గా ఉంటే అంత బాగోదు కదా. సో ఆర్మ్స్ ఇంక్రీజ్ చేయడానికి, ఆర్మ్స్ సైజ్ ఇంక్రీజ్ చేయడానికి ఈరోజు కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాను. సో అవి చేయడం వల్ల ఏంటంటే ఫ్రమ్ యువర్ రిస్ట్ టు యువర్ ఎల్బో ఈ ప్లేస్ లో మీ మజిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో బల్క్ అయితే బాగుంటుంది కదా. లెట్స్ గో. అమ్మా ఓకే, ఫస్ట్ ఒకటి చేద్దాం. సో ఫస్ట్ వేరియేషన్, సో ఇది ఏంటంటే అలాంగ్ విత్ యువర్ బైసెప్ అనమాట. 1 1 2 1 2. ఓకే, సో ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ విత్ సింగిల్ డంబుల్ అండ్ ఈ వెయిట్ అయితే కొంచెం ఎక్కువే తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు ఆర్మ్స్ ప్రెజర్ అనేది పడుతుంది. 1 2 1 2 1 2 1 2 1 2 1 2. ఓకే, ఈ వేరియేషన్ ఎవరైనా చేస్తారా? కమాన్ స్టార్ట్. ఓకే, వెయిట్ చాలా ఎక్కువ కదా. సో స్టార్టింగ్ మీరు హెవీ వెయిట్ తీసుకుంటే కొంచెం ప్రాబ్లం అవుద్ది. సో వెయిట్ కూడా కొంచెం కంఫర్టబుల్ గా ఉన్నదే. యూఆర్ ఏబుల్ టు లిఫ్ట్ ఇట్, టర్న్ ఇట్ అండ్ కీప్ ఇట్ డౌన్. ఇది కొంచెం ప్రవీణ్ కి కష్టతరంగా ఉంది బికాస్ హీఈస్ నాట్ యూస్ టు వెయిట్స్. తనకి వెయిట్స్ అలవాట్లేవు. సో ఇప్పుడు చెప్పేది మళ్ళీ చెప్తున్నా, మీరు కొంచెం కంఫర్ట్గా ఉన్న వెయిటే తీసుకోండి. కంఫర్ట్గా ఉన్న దాంట్లో కొంచెం హెవీ వెయిటే తీసుకోండి. నెక్స్ట్ పర్సన్, కమాన్ మిస్టర్ శ్యామ్. నో 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 నో, స్లోగా టర్న్ కూడా స్లోగానే టర్న్. అదే మ్యాజిక్. సో ఇక్కడ తెలుస్తుంది కదా ప్రెజర్, ఈ ఏరియాలో పడుతుంది కదా. కిందకి పడుతున్నప్పుడు ఎక్కువ తెలుస్తుంది. పైకి లిఫ్ట్ చేసినప్పుడు కూడా ఈ ఏరియా పడుతుంది కదా, ఈ ఆమ్ అంతా. ఇక్కడ ఎక్కువ పడుతుంది బట్ ఇక్కడ కూడా పడుతుంది. అంటే లిఫ్టింగ్ కూడా ఇలా చేయొచ్చు. ఓకే ఓకే, సో నెక్స్ట్ వేరియేషన్. సో బేసిక్గా మీరు ఫింగర్స్ మీద డంప్ వదిలి పైకి మళ్ళీ 1 2 1 2 1 2 1 2. సో బేసిక్గా ఇది వెయిట్ చూసుకోండి, వెయిట్ స్లిప్ అయితే ఇబ్బంది కాబట్టి. సో లెట్ ద డంబుల్ రోల్ ఇన్ యువర్ హ్యాండ్స్. డంబుల్ మీ ఫింగర్స్ దగ్గర రోల్ అవుతుంది అండ్ దెన్ మళ్ళీ పట్టుకొని పైకి లిఫ్ట్ చేస్తారు. 1 2 1 1 1 2 1 2 1 1 2. Okay, so change your 1 3 4 5 6 7 8 9 10 11
ఓకే, సో బేసిక్గా వెయిట్ మీ హ్యాండ్ మీద రోల్ అవుతుంది అండ్ ఫింగర్స్ డౌన్ అవుతాయి అండ్ అగైన్ యూ లిఫ్ట్ ఇట్. సో అక్కడ మీ వ్రిస్ట్ నుంచి మీ ఎల్బో జాయింట్ వరకు కూడా ప్రెజర్ అనేది పడుతుంది అండ్ మీ ఆర్మ్స్ పెద్దగా అవుతాయి. ఓకే, సో ఈ వేరియేషన్ శ్యామ్ బ్రో సో డూ ఇట్ స్లో. పర్లేదు, ఇలాంటిది ఉంటేనే ఛానల్లో కష్టపడుతున్నాం ఫీలింగ్. 100 పుషప్సా? ఓకే, తిను 100 పుషప్స్ ఛాలెంజ్ చేస్తున్నాడంట. మనం కూడా కుదిరితే పార్ట్ అవుదాం అందులో. అంతే, ఎగ్జాక్ట్లీ. మేబీ మీరు కావాలంటే ఇలా సపోర్ట్ కూడా తీసుకుని చేయొచ్చు దీనికి. యా, లైక్ దిస్. సీటెడ్ పొజిషన్లో ఉంటే ఇంకా బెటర్గా చేయగలుగుతారు స్టార్టింగ్. ఎందుకంటే ఈ ఎల్బో వచ్చి మీ లెగ్ మీదో లేకపోతే ఎక్కడైనా ప్లేస్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది రిజల్ట్. ఓకే, సో సెకండ్ వేరియేషన్ చూసాం మనం, లైక్ ఇలా ఇలా. ఓకే, ప్రవీణ్ ట్రై చేస్తారా? అందుకే ఆలోచించాను. ఓకే, సో థర్డ్ వేరియేషన్, జస్ట్ కీప్ యువర్ 2 డంబల్స్, రొటేట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. యా, సో ఇదొక వేరియేషన్. ఇది కూడా గట్టిగా పడుతుంది. స్లోలీ సలోలీ సలోలీ సలోలీ. సో బేసిక్గా ఇప్పుడు చెప్పేదే, మీరు వెయిట్ బల్క్ అవ్వాలనుకుంటే వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళండి. మేబీ 2.5తో స్టార్ట్ చేస్తే ఒక 5 or 10 టైమ్స్, నెక్స్ట్ 5కి వెళ్ళండి, నెక్స్ట్ 7.5కి వెళ్ళండి, నెక్స్ట్ 10కి కూడా వెళ్ళండి. ఇట్స్ పాసిబుల్. యా, ఓకే, సూపర్. సో మనం ఆర్నాల్డ్ స్క్వాజ్మేకర్ లాగా ఆర్మ్స్ పెద్ద రావాలంటే ఏం చేయాలని చూసాం ఈరోజు. సో ఈరోజు 3 వేరియేషన్స్ చూసాం మనం, పెద్ద ఆర్మ్స్ రావడానికి ఏం చేయాలని. సో ఫస్ట్ వేరియేషన్, లిఫ్ట్ ఇట్, కర్ల్, బైసెప్ కర్ల్ చేసి టర్న్ చేసి తిప్పుతాం. ఓకే, సో దీనివల్ల ఏంటంటే కేవలం ఆమె కాకుండా మీ హ్యాండ్ కూడా బల్క్ అవుతుంది, బికాజ్ ఎందుకంటే బైసెప్ కూడా పడుతుంది. సో బైసెప్ టర్న్, ఇలా డౌన్ చేసినప్పుడు ఎక్కువ ప్రెజర్ అనేది మీ ఆర్మ్స్ మీద పడుతుంది. సో ఫస్ట్ వేరియేషన్ అది చేసాం. నెక్స్ట్, సో రొటేట్ చేసి, సో ఆన్ యువర్ పామ్ వెయిట్ డౌన్ చేసి మళ్ళీ పైకి. నెక్స్ట్ వేరియేషన్ టర్న్స్, ఇది థర్డ్ వేరియేషన్. ఓకే, సో ఈ 3 వేరియేషన్స్ ఫాలో అవ్వండి. బల్క్ అవ్వాలంటే వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. అదే మజిల్ కట్స్ రావాలి, షేప్ రావాలనుకుంటే టర్న్స్ చేయండి. యాజ్ యూజువలీ మీ హ్యాండ్స్ ఇంప్రూవ్ అవుతాయి, మీ ఆర్మ్స్ సైజ్ బిగ్గర్ అవుతుంది. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. బై.